తెలుగు సంవత్సరాది మారుతుంది, ఇంగ్లీషు సంవత్సరాది మారుతుంది, కానీ మధ్యలో సంక్రాంతి పండగ మాత్రం మారదు. ఈ సంక్రాంతి పండుగ ఎట్లా వస్తుందంటే 13, 14, 15 జనవరి నెల 13, 14, 15 అట్లా కాకపోతే 14, 15, 16 అయితే ఈ 16వ తారీఖును మించి మారిపోదు. ఉత్తరాయణం వస్తుంది, దక్షిణాయనం అయిపోయి ఉత్తరాయణం వస్తుంది. మకర సంక్రమణ ప్రయుక్త ఉత్తరాయణ మహాపరవడి పుణ్యకాలం అంటారు. సూర్యుడు దక్షిణాయనం నుంచి ఉత్తరాయణకు వస్తాడు. ఉత్తరాయణం చాలా విశేషమైనటువంటిది. ఈ పండగ భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా విశేషమైంది. అయితే ఇందులో హిందీ సంబంధించిన పంచాంగం ఉంది, 6వ పంచాంగం ఉంది, అంటే తమిళ పంచాంగం. తర్వాత కన్నడ పంచాంగం ఉంది, మహారాష్ట్ర పంచాంగం ఉంది, తెలుగు పంచాంగం ఉంది. ఎన్ని పంచాంగాల్లో లెక్కేసుకున్నా కూడా సంక్రాంతి పండుగ మాత్రం ఒకటే వస్తుంది. ఇది ఈ ఉత్తరాయణ పుణ్యకాలం అంటే ఏమిటి? మొదటి రోజు భోగి అంటారు. పండగకి ముందుగా భోగి. ఈ భోగి అనే దానికి అర్థం ఏమిటంటే మన ఇళ్ళన్నీ కూడా శుభ్రం చేసుకుంటాం. శుభ్రం చేసుకొని ఇంటికి సున్నం కొట్టుకొని అన్నీ చేసుకుంటాం. తర్వాత చెత్త చెదారం మొత్తం బయట పారేస్తాం. తర్వాత ఇంకోటి ఏం చేస్తాం, ఆవు పేడ పిడకలతోటి మరి పొయ్యిలాగా తయారు చేసుకొని దాని మీద ఆవు పాలు పెట్టి పొంగించి పొంగలి తయారు చేస్తాం. అది బయట ఖాళీ స్థలంలో చేస్తాం. అది ఇప్పుడు ఏం చేస్తున్నారు, పనికిరాని కట్టె పుల్లలు చెత్త చెదారం తీసుకొచ్చి భోగి మంట అంటున్నారు. అది భోగి మంట అది కాదు. ఆవు పేడతో తయారైనటువంటి పిడకలు, తర్వాత ఇత్తడి గిన్నె, స్టీల్ కానీ జన్మశ్రీలు కానీ కాదు, ఇత్తడి గిన్నెలో ఆవు పాలు పోసి ఆవు పాలు పొంగించి పొంగల్ తయారు చేస్తాం. ఇది భోగి పండుగ. ఈ భోగి పండుగ విశేషమైంది. తర్వాత ఈ ఆవు పేడతో చేసినటువంటి పిడకలు, ఆ భస్మం కూడా విభూతిగా ఉపయోగపడుతుంది. దాన్ని మించి విభూతి లేదు. అయితే ఈ విభూతి ఎందుకు పెట్టుకుంటాం? ఇడ పింగళ అని 2 సుష్మ అని 3 ఉన్నాయి నాళ్ళు. ఇడనాడి పింగళనాడి, ఈ 2 గాళ్ళు చోటి బయలుదేరుతాయి. ఇవి ఎక్కడికి వెళ్తాయి? నుదురు దగ్గర ఇడ పింగళ, ఇది సుష్మనాడి. ఈ సుష్మనాడి దగ్గరికి వెళ్తాయి. అయితే ఈ కళ్ళు 2 ఉన్నాయి. ఈ కళ్ళు రెండింటితో చూస్తున్నాం. దీన్ని మించింది ఈ సుష్మనాడి అనేటువంటిది జ్ఞాననేత్రం అంటారు. ఈ జ్ఞాననేత్రం ఇక్కడ బొట్టు పెడతాం. ఈ బొట్టు ఎట్లా పెడతాం? పసుపుతో తయారైనటువంటి కుంకుమ. ఇవాళ రంగు వేసి కుంకుమ తయారు చేస్తున్నారు. అట్లా కాదు. పసుపు కొమ్ములు, లావు కొమ్ములు ఉంటాయి, గుండ్రంగా కొమ్ములు ఉంటాయి. వాటిని నిమ్మకాయ రసంలో నానేస్తాం. ఆ నిమ్మకాయ రసంలో పటిక వేసి, పటిక మొత్తం పొడి చేసి పటిక నిమ్మకాయ రసంలో వేసి ఈ పసుపు కొమ్ములు మొత్తం ఆ నిమ్మకాయ రసంలో మునిగేటట్లుగా వేస్తాం. వేసి ఆ నిమ్మకాయ రసం మొత్తం ఈ కొమ్ములు పీల్చుకుంటాయి. అయితే ఎంతవరకు పీల్చుకుంటాయో అంతవరకు నిమ్మరసం ఉంటుంది. బాగా నిమ్మకాయలు రసం మొత్తం ఈ కొమ్ములు మునిగేంత రసం పోస్తాం. తర్వాత ఏం చేస్తాం, బాగా లావుగా ఉబ్బుతాయి. ఎట్లా ఉంటాయి? పచ్చి బంగాళదుంపలాగా తయారవుతాయి. ఆ కొమ్ములను ఏం చేస్తాం, తీసి మన బంగాళదుంపకి చెక్కు తీస్తారే ఫీలర్తో, అదేవిధంగా ఈ పసుపు కొమ్ములకు కూడా చెక్కు తీస్తాం. ఈ చెక్కు తీసి అది ఎండబెడతాం. అది ఎండిన తర్వాత ఇంకా ఈ గిన్నెలో రసం ఉందనుకోండి, ఆ రసంలో ఈ కొమ్ములు వేస్తాం. ఈ నిమ్మకాయ రసం మొత్తం కొమ్ములు పీల్చుకొని శుభ్రంగా పూర్తిగా ఎండాలి. ఇవన్నీ ఎండిన తర్వాత అదేమవుతుంది, ఈ పసుపు నిమ్మరసం పటిక కలిసేటప్పటికీ ఎర్రని రంగు వస్తుంది. ఈ రంగు ఇది కుంకుమ. రంగు వేసేది కాదు, రంగుతో కుంకుమ తయారు కావట్లేదు. ఇవాళ రకరకాల తయారాలు. ఈ కుంకాలన్నింటిలోకి ఇది మొట్టమొదటి ప్రశస్తమైన కుంకుమ.
ఈ కుంకుమ ఈ నుదుట బొట్టు పెట్టుకుంటే ఒక పద్యం ఉంది పోతన గారి భాగవతంలో, క్షోణితలంబునన్ నుదురు శోకగా మృక్కి నుతింతూ, ఈ నుదురు నేలకి తాకేటట్లుగా భగవంతుణ్ణి మృక్కి నుతిస్తాట. అట్లాగే ముస్లిమ్స్ కూడా నవాజ్ చేసేప్పుడు ఈ నుదురు తాకిస్తారు. మరి ఈ నుదురు విశేషం ఏంటంటే జ్ఞాన నేత్రం. మనకు అజ్ఞానాన్ని పోయి జ్ఞానాన్ని ఇచ్చేటువంటి నేత్రం. అక్కడ ఆ బొట్టు పెట్టేట్లయితే జ్ఞానం పెరుగుతుంది. ఆ బొట్టు ఎట్లా పెట్టాలి చెప్పా కదా, నిమ్మకాయ రసము, పటిక, పసుపు కొమ్ముతో తయారవుతుంది. ఆ కుంకుమ బొట్టు పెట్టుకుంటాం. అదే కాదండి, విరోచనాలు అవుతున్నాయి. ఆ కుంకుమ పొడి కాస్త నీళ్ళలో వేసుకొని తాగితే విరోచనాలు ఆగిపోతాయి. వాంతులు అవుతున్నాయి, అది కూడా ఆ కుంకుమ నీళ్ళలో వేసుకొని తాగితే వాంతులు ఆగిపోతాయి. ఆరోగ్యరీత్యా కూడా ఆ కుంకుమ చాలా విశేషమైంది. ఇవాళ అది తయారు చేస్తున్న వాళ్ళు ఎవరూ లేరు. తర్వాత ఈ పశువు కొమ్ములతో కుంకుమ తయారు చేయటం ఒకటి. ఆవు పేడ పిడకలతోటి పాలు పొంగిస్తాం కదా, ఈ ఆవు పాలు పొంగినటువంటి పాలు ఏమవుతాయి, ఆ మండే మరి పిడకల్లోకి పడతాయి. 3 సార్లు పొంగిన తర్వాత బియ్యం వేస్తాం. అది కూడా ఎట్లా వేస్తాము, పెసరపప్పుతో కలిసిన పొంగలి. పొంగలి అనే దానికి అర్థం ఏంటంటే ఒట్టి బియ్యం కాదు, బియ్యానికి 2 తోడు కావాలట. అటువంటి పెసరపప్పుతో కలిపినటువంటి పొంగలి తయారు చేస్తాము. ఆ పొంగల్ చేసేటప్పుడు పాలు పొంగితే ఆ పాలు ఏమవుతాయి, ఈ కాలే పిడకల్లో పడతాయి. తర్వాత ఈ ఆవు పేడ, ఆవు పంచితం, ఆవు పాలు, ఇవి 3 కూడా విశేషమైనటువంటివి. ఆవు పేడ, ఆవు పాలు, ఆవు పంచితం, ఇవన్నీ కూడా పంచగవ్యాలు అంటారు. ఈ పంచగవ్యాలు కలిసినవి. ఈ పొంగల్ ఏం చేస్తాం, దేవుడికి పూజ చేస్తాం. మరి భోగి పండుగ రోజు అంటే 13వ తారీఖు, రేపు వచ్చిన జనవరి 13వ తారీఖు దేవుడిని పూజించి ఈ పొంగల్ ఎక్కడ పెట్టి, మన పెద్దలు మరణించినటువంటి వాళ్ళు ఉంటారు, తండ్రులు, తాతలు, ముత్తాతలు, ఇందులో 7 తరాలు ఉన్నాయి. 7 తరాలు ఎవరంటే ఆదౌ పిత తథా మాత సాపత్ని జననీ తథా మాతామహ సపత్నిక ఆత్మపత్ని స్వతంత్రం, ఇట్లా 7 తరాలు. వీళ్ళందరినీ కూడా స్మరించుకొని దేవుడిని అక్కడ పెట్టుకొని, ఆ దేవుడి దగ్గర పటాలు కూడా పెట్టుకొని దేవుణ్ణి పూజించి పొంగల్ చేస్తాం. భోగి పండుగ ఆ రోజుతో అయిపోతుంది.